హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఇవాల్టి వీడియోలో నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, ఆ వీడియో అనేది షేర్ చేస్తాను. ఇక్కడ మీరు చూస్తున్న మొక్కలైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా మావయ్య అయితే ఇచ్చారు. ఆ మొక్కలను విజయవాడ తీసుకొచ్చి ఇంట్లో అయితే వేశాను. ఈ వీడియో అయితే నేను రేపు పోస్ట్ చేస్తాను. ప్రజెంట్ ఇవాల్టి వీడియోలో అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుంది ఏంటనేది షేర్ చేస్తాను. అమ్మమ్మ ఇల్లు అంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా మెమొరీస్ ఉంటాయి కదండి. నాకున్నటువంటి ఈ స్వీట్ మెమొరీస్ అన్నీ ఈ వీడియో ద్వారా మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. ఇంకా విషయానికి వచ్చేస్తే ఇక్కడైతే మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయాము. అమ్మమ్మ వాళ్ళ ఊరు ఎక్కడుందంటే పిఠాపురం దగ్గర ఎండపల్లి. పిఠాపురం ఎమ్మెల్యే మీకు తెలుసు కదండి, మన పవన్ కళ్యాణ్ గారు. మేము వినాయక చవితి అయిపోయిన వెంటనే అన్నవరం అయితే వెళ్ళాం కదా, అన్నవరం వెళ్ళిన తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. ఎందుకంటే అమ్మమ్మ వాళ్ళని చూసి తాతయ్యని చూసి కనీసం ఒక 2 years అన్న అయిపోతూ ఉంది. అన్నవరం వచ్చిన ప్రతిసారి కూడా వెళ్దాం వెళ్దాం అనేసి అనుకుంటున్నామండి. కాకపోతే ఏంటో అలా అలా వచ్చిన చాలా ఫాస్ట్గా వచ్చి వెంటనే వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఈసారి అలా కదా ఎలా అయినా వెళ్ళొద్దామని చెప్పేసి మేమైతే స్టార్ట్ అయ్యాము. మాతో పాటు చెల్లి, మరిది ఇంకా అమ్మ కూడా వస్తుందండి. మా చెల్లి మ్యారేజ్ అయిన తర్వాత మా మరిది గారు అమ్మమ్మ ఇంటికి రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఫైనల్లీ అమ్మమ్మ ఇంటికి అయితే వచ్చేసాము. అసలు చుట్టూ ఎంత బాగుంటుందంటే ఎటు చూసినా పచ్చదనం అండి. ఎంట్రన్స్ అనమాట, లోపలికి వెళ్ళే దారి అయితే ఇలా ఉంటుంది. ఒక పెద్ద గేట్ ఉంటుంది. చిన్నప్పుడు మేము అప్పట్లో కాలింగ్ బెల్స్ ఉండేవి కాదు కదా, ఆ డోర్ని టక 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 అని కొడితే మా అమ్మమ్మ వచ్చి డోర్ తీసేదనమాట. అవన్నీ గుర్తొస్తూ ఉన్నాయి. అదిగోండి మా అమ్మమ్మ అయితే కిచెన్లో ఉంది కదా. బయట అయితే ఈ విధంగా ఉంటుంది. ఒక బావి కూడా ఉంటుందండి. మేమందరం కూడా అక్కడే కాళ్ళు అనేది కడుక్కుంటూ ఉంటాము. ఇప్పుడు అపార్ట్మెంట్స్లో ఏంటంటే కాళ్ళు కడుక్కోవడం వీలవట్లేదు. బయటికి ఎక్కడికి వెళ్ళి వచ్చినా డైరెక్ట్గా ఇంట్లోకి అయితే వచ్చేస్తున్నాం కదా. కానీ అప్పట్లో అలా కాదు, బయట కాళ్ళు కడుక్కునే లోపలికి అయితే వెళ్ళే అలవాటు అయితే ఉంటుంది కదా. మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే అంతేనండి. ఇక్కడ చూసారు కదా, ఇది బావి అనమాట. దానికి మావయ్య మోటార్ అయితే వేయించారు, నీళ్లు తోడుకోవడానికి అది ఇబ్బంది అవుతుంది అనేసి. గౌతమ్ పర్లేదమ్మా, పర్లేదు, అలా ఉంచు నువ్వు, పర్లేదు, ఎత్తుదాంలే మేము. ఆల్రెడీ అక్కడ నుంచి కాళ్ళని అడిగి అమ్మ ఎత్తేస్తుందిలే, తీసారు. నువ్వేంటమ్మా మళ్ళీ చిక్కిపోయావు ఇంకా బాగా. గంట తగ్గింది ఇప్పుడు. ఇక్కడ చూసారు కదా, న్యాచురల్ వాయిస్ అలానే వదిలేసానండి. ఎందుకంటే మాకు లైఫ్ లాంగ్ ఈ మాటలన్నీ కూడా చక్కగా గుర్తొస్తా నవ్వుకుంటూ ఉంటాం కదా, అందుకనేసి అలానే వదిలేశాను. ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నా, ఎందుకంటే చాలా సందడిగా గోలగోలగా అయితే ఉంది. ఇంకా మా గౌతమ్ వెళ్ళగానే మా తాతయ్య సైకిల్ అయితే తొక్కుతూ ఉన్నాడు. ఇది వచ్చేసి 30 years బ్యాక్ సైకిల్ అనమాట. ఒక 2 years బ్యాక్ వరకు మా తాతయ్య సైకిల్ తొక్కుతూ ఉండేవాడండి. కానీ ఇప్పుడు మోకాళ్ళ నొప్పుల వల్ల సైకిల్ అయితే తొక్కలేకపోతున్నాడు. ఇంకా మా గౌతమ్ అయితే ఈ వీధి అంతా రౌండ్లు అయితే వేస్తూ ఉన్నాడు. చూసారు కదా, ఈ వీధి అంతా ఎంత బాగుందో, ఎటు చూసినా పచ్చటి మొక్కలు, చాలా బాగుంటుందండి. మేము వెళ్ళిన రోజున ఎండ అయితే చాలా దారుణంగా ఉంది. ఇక్కడ మా జైదీప్ అదే చూస్తున్నాడు, కిందకి వెళ్ళి ఆడుతూ ఉన్నాడు. కానీ పాపం వాడికి కాళ్ళు మాడిపోతూ ఉన్నాయి. చెప్పులేమో లోపల ఎక్కడో పెట్టేశాము, వెంటనే కనిపించకపోవడం వల్ల వాడైతే అలా ఆడుతూ ఉన్నాడు. ఇక్కడ మా అమ్మమ్మ మినీ హోమ్ టూర్ అయితే చూసేయండి. ఇందాక మీకు దేవుడు ఫోటోలు అయితే కనిపించినాయి కదా, అది దేవుడు కదనమాట. మా అమ్మమ్మ ఇంటిని చాలా నీట్గా ఎప్పటికప్పుడు చద్దుతా చాలా బాగా ఉంచుతుందండి. మా అమ్మమ్మ వాళ్ళది ఒక పెంకిటిల్లు, 2 bedrooms అయితే ఉంటాయి. ఒక చిన్న బయట కూర్చోవడానికి హాల్లా ఉంటుంది. ఒక కొట్టు గది అంటారు కదా, అప్పట్లో కొట్టు గది అనేవాళ్ళు. అంటే అందులో ధాన్యము అట్లాంటివన్నీ వేసుకుంటారనమాట. అలానే బయట ఒక కిచెన్కి ఒక షెడ్ లాంటిది ఉంటుందండి. ఫ్రంట్ అంతా ఓపెన్ అయితే ఉంటుంది, ఆడుకోవడానికి చాలా బాగుంటుందన్నమాట. అలాగే ఇది మరొక బెడ్రూమ్ అనమాట. ఈ రూమ్లో బెడ్ ఇది. ఇక్కడ మా దీపు బాబు వాళ్ళ అన్నయ్యని విసురుకోమని విసనగారు అయితే తెస్తా ఉన్నాడు.
బయట అయితే వేడిగా ఉంది కానీ ఇంట్లో అయితే చాలా చల్లగా ఉందండి. పెంకుటింట్లో అదొక ప్లస్ అనమాట. చాలా చల్లగా ఉంటది. అందులోని మా మావయ్య సీలింగ్ వర్క్ అది చేపిచ్చేసాడండి. దానివల్ల ఎండ అనేది ఉండదు. చాలా బావుంటుంది లోపల. ఇక్కడ చూసారు కదా మీరు, మా అమ్మమ్మ డ్రెస్సింగ్ టేబుల్ అనమాట అది. అంటే బయట అద్దం ఉంటుంది. లోపల అదొక బీరువా. మా అమ్మమ్మ చీరలు అవన్నీ కూడా అందులోనే పెట్టుకుంటుంది. ఇదొక చిన్న రూమ్ అనమాట. ఇందులో ధాన్యము అలానే పెసలు, మినువులు ఇట్లా అన్నీ వేసుకోవడానికి సెపరేట్ రూమ్ అండి. బయటైతే ఇలా ఉంటుంది చూసారు కదా! ఇలా చక్కగా కుర్చీలవి వేసుకొని కూర్చోవడానికి చాలా బావుంటుంది. ఇక్కడ మా జయదీప్‌కి ఆకలేస్తుందనుకుంటా పక్కన సోంపాపిడి డబ్బా ఉంటే అది తెచ్చేసి రిషిని ఓపెన్ చేయమనేసి అడుగుతా ఉన్నాడనమాట. అసలు ఇల్లంతా సందడి సందడిగా భలే తిరుగుతా ఉన్నాడండి. చూసారు కదా! పైన సీలింగ్ ఉండడం వల్ల కొంచెము చల్లగానే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి కిచెన్. మా అమ్మమ్మ స్మార్ట్ కిచెన్. చెల్లయితే ఇక్కడ టీ పెడతా ఉందండి మా అందరి కోసం. అమ్మ కూడా హెల్ప్ చేస్తా ఉంది. పక్కన మా తాతయ్య అలానే ఇద్దరు మనవాళ్ళు చక్కగా కబుర్లు అయితే చెప్పుకుంటా ఉన్నారు. అంటే మా హస్బెండ్ అలానే మా మరిది గారు, మా తాతయ్య ముగ్గురు కూడా కూర్చుని అక్కడ మంచిగా కబుర్లు చెప్పుకుంటా ఉన్నారు. ఇక్కడ మా అమ్మమ్మ అయితే మా కోసం టీ పెడతా ఉంది. అలాగే ఇది చూసారు కదా నీళ్ల బావి అనమాట ఇది. అంటే మంచినీళ్ళకి కాదు కానీ జస్ట్ అలా వాడుకోవడానికి అయితే యూజ్ చేస్తూ ఉంటారు. ఈ పక్కన చూసారు కదా ఇవి రుబ్బురోలు, సంధికాలు అంటారండి. అవేంటంటే ఇంతకు ముందు రోజుల్లో దానిపైన పిండి రుబ్బేవారు, అలానే మసాలా కూడా రుబ్బేవారు అనమాట. ఇప్పుడైతే మిక్సీలు, గ్రైండర్లు వచ్చేసాయి కదా. పూర్వం రోజుల్లో ఇవైతే వాడేవారు. ప్రజెంట్ ఇప్పుడు మళ్ళీ అదే ట్రెండ్ వస్తూ ఉంది. చిన్న చిన్న సైజు రుబ్బురోలు, సంధికాలు తీసుకుని దేవుడి గదిలో అది పెట్టుకుంటున్నారు కదా. అదే సైకిల్ చూసారా? వాడు టెస్ట్ చేసుకుంటున్నాడు. అప్పుడు టైం అయితే 2:30 అలా అవుతుంది. అసలు ఎండ అయితే చాలా దారుణంగా ఉందండి మేము వెళ్ళిన రోజున. మా జయదీప్ ఏంటంటే చెప్పులు వాడు కార్‌లో సీట్ కింద ఎక్కడో ఉండిపోయినాయి. అంటే మేము వెతికాం కానీ దిగే టైంలో మాకు తొందరగా కనిపించలేదనమాట. పాపం ఇక్కడ వాడు ఆడుకుందామని చూస్తా ఉన్నాడు. కాకపోతే కాళ్ళు మాడిపోతున్నాయి. అలాగే ఇక్కడ మీరు ఇంటి ముందు చూస్తే ఒక పెళ్ళరుగు ఉంటుందండి. పెళ్ళరుగు అంటే పూర్వం ఏంటంటే పెళ్ళిళ్ళు చేసే టైంలో ఒక అరుగు అంటే రౌండ్‌గా మీరు చూస్తున్నారు కదా ఎదర ఉంది. అలా వేస్తారనమాట. మా అమ్మమ్మ, తాతయ్య వాళ్ళకి 4 పిల్లలండి. 3 అమ్మాయిలు అలాగే ఒక అబ్బాయి. వాళ్ళు నలుగురు పెళ్ళిళ్ళు చేసే టైంలో ఏంటంటే పెళ్ళరుగు అనేది వేస్తూ ఉంటారనమాట. కింద పెళ్ళరుగేసి పైన పెళ్లి పందిరి వేస్తారండి. అది ఇంకా లైఫ్ లాంగ్ ఉండడానికి ఏం చేస్తారంటే దానిపైన సిమెంట్‌తో ఇలాగా చేసేస్తారనమాట. మీకు స్క్వేర్ టైప్‌లో కనిపిస్తుంది కదా ముందు. ఈ పెళ్ళరుగు కూడా కొంతమందికి రౌండ్ షేప్‌లో వేస్తే, కొంతమందికి ఇలా స్క్వేర్ టైప్‌లో అయితే వేస్తారు. ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళది స్క్వేర్ అనుకుంటాను. అందుకని ఇలా బాక్స్‌లో అయితే కనిపించింది కదా మీకు. ఇక్కడ మా జయదీప్‌ని చూడండి, వాళ్ళ పెద్ద డాడీ యొక్క చెప్పులైతే వేసుకొని తిరుగుతా ఉన్నాడు. పిల్లలు అంతే కదండీ, ఎప్పుడు పెద్దవాళ్ళ చున్నీలు వేసుకోవడము, వాళ్ళ చెప్పులు వేసుకోవడం ఇలానే చేస్తుంటారు కదా. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి తర్వాత మా మావయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి. మేము వెళ్ళింది సండే కదండి. ఆ రోజు పాపం అందరూ చక్కగా భోజనాలు అయితే చేసి రెస్ట్ తీసుకుంటా ఉన్నారనమాట. మేము ఆ టైంలో వెళ్ళాము. ఆ టైంలో కూడా మా అత్త చక్కగా మా కోసము పకోడీలు అయితే వేసింది, ఉల్లిపాయ పకోడీ. మాకైతే చాలా బాగా నచ్చినాయి. ఇక్కడ దీపు గాడు కూడా చాలా ఇష్టంగా తింటున్నాడు. మేము మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి మధ్యాహ్నం 3 అయితే అయిందండి. చక్కగా అందరూ కూడా టైంలో భోజనం చేసి నిద్రపోతారు కదా. కనీసం ఒక అరగంట అయినా నిద్రపోతారు కదా. మేమైతే ఆ టైంలో వెళ్ళాము. అసలు పాపం లేచి వెంటనే మా కోసము జ్యూస్ అని అలానే పకోడీలని అన్నీ రెడీ చేసింది. ఇప్పుడు నన్ను ఈ వీడియో చూసి తిట్టుకుంటుందేమో, ఏంటి సత్య అలా పెట్టేసావు కిచెన్ అనేసి. మా అత్త కూడా ఇల్లు అది చాలా నీట్‌గా ఉంచుకుంటుంది. కానీ ఎవరైనా కొంచెం సడన్‌గా వెళ్తే కొంచెం మెస్సీగానే ఉంటుంది కదా. అందులోని ఆ రోజు మా అత్త వాళ్ళు ఒక 10 డేస్ షిరిడి ట్రిప్ అయితే వెళ్తున్నారంట. ఆ హడావుడిలో వాళ్ళు ఉన్నారనమాట. ఇక్కడ మా అత్త అయితే మా కోసం జ్యూస్ అయితే రెడీ చేస్తూ ఉంది. బయటేమో హాల్లో మరిది గారు, మా మావయ్య,
చెల్లి వీళ్ళంతా కూడా మాట్లాడుకుంటున్నారనమాట. అంటే షిరిడి వెళ్దాం అనుకుంటున్నారు కదా! దానికి సంబంధించిన విషయాలైతే మాట్లాడుకుంటున్నారు. ఇంకా బయట అయితే హోమ్ టూర్ చూసేద్దామా మా అత్త వాళ్ళది కూడా. అంత క్లియర్‌గా అయితే ఏం తీయలేదు గానీ, అసలు ఎన్ని రకాల మొక్కలుంటాయంటే ఎవరింటి దగ్గర చూసినా గ్రీనరీగా అసలు ఎంత బావుంటుందోనండి. ఈ వీడియో కూడా నేనేదో నార్మల్‌గా తీశాను అంతే గాని ఇంటెన్షన్‌గా హోమ్ టూర్ చేయాలి అన్న ఫీలింగ్‌తో అయితే ఏం తీయలేదు. అలా అనుకుంటే ఇంకా చాలా క్లియర్‌గా, నీట్‌గా తీసేదాన్ని. ఇక్కడ ఇవన్నీ చూస్తా ఉంటే నా చిన్నప్పటి మెమోరీస్ అన్నీ గుర్తొస్తా ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ మేము సంక్రాంతికి తప్పకుండా అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేవాళ్ళము. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఈ లైన్ ఇదంతా కూడా మేము భలే ఆడుకునేవాళ్ళమండి. అందరూ ఫ్రెండ్స్ అంతా కలిసి హైడ్ అండ్ సీక్ ఆడుకునేవాళ్ళం అనమాట. మా తాతయ్య వాళ్ళు కూడా ముగ్గురు అన్నదమ్ములనమాట. తాతయ్య చిన్నోడు. పైన ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళ మనవళ్ళు, మనవరాళ్ళు, మేము అంతా కలిసి హైడ్ అండ్ సీక్ ఇలా రకరకాల గేమ్స్ అన్నీ ఆడేవాళ్ళం అనమాట. ఇవన్నీ కూడా మా చైల్డ్‌హుడ్ మెమోరీస్ అండి. అలాగే ఇక్కడ మా మావయ్య వాళ్ళ ఇంటి దగ్గర కరివేపాకు మొక్కలుంటే కొన్ని మొక్కలైతే తీసిచ్చారు నా కోసం. అంటే విజయవాడలో మా ఇంటి దగ్గర వేద్దామనేసి తీసుకెళ్తున్నానండి. ఇక్కడ మా మావయ్య వాళ్ళ ఇంట్లో చాలా సేపు టైం అయితే స్పెండ్ చేశాము. మా అత్త ఇంకా పకోడీలు తెస్తానే ఉంది. ఇక్కడ జయదీప్ ఏంటంటే వాటిని కింద పైన జల్లేస్తా ఉన్నాడు. వాడు పకోడీ ఎటు తిండు కదా అని చెప్పేసి వాడైతే ఇక్కడ జ్యూస్ తాగిపిస్తా ఉంది చెల్లి. ఇప్పుడైతే మేము మరొక మావయ్య ఇంటికైతే వచ్చేసాము. చెప్పాను కదండీ మా అమ్మమ్మ ఇంటి చుట్టుపక్కల అందరూ కూడా మా చుట్టాలే. అందరి ఇల్లు కూడా పక్కపక్కనే ఉంటాయి. వాళ్ళందరి ఇల్లు కవర్ చేయాలంటే నాకు ఈ వీడియో లెంత్ సరిపోదు. అలానే ఈ రోజు కూడా సరిపోదు. మరొక రోజు ఫ్రీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా వెళ్ళి ప్రతి ఒక్కళ్ళ ఇల్లు కూడా నేను షేర్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడైతే నేను మా మావయ్య వాళ్ళ ఇంటికైతే వచ్చేసాను. ఇక్కడ చూసారు కదా మీరు బృందావనం. అసలు ఎంత బావుందోనండి. అసలు ఎటువైపు చూసినా గ్రీనరీగా అసలు ఎంత బావుందో ఎన్ని రకాల మొక్కలు. నాకైతే చాలా నచ్చింది. ఎప్పటికైనా ఇలా డిజైన్ చేపించుకోవాలనేసి అనుకుంటున్నాను. చూద్దాం ఎంతవరకు అవుతుందో. అలాగే అవే కాకుండా పైన ఇంకా టెర్రస్ పైన చాలా ఉన్నాయి. సత్య వెళ్దామంటే మేమందరం కూడా ఇప్పుడు టెర్రస్ పైకి వెళ్తా ఉన్నాము. నీకు మళ్ళీ ఇస్తున్నాడు. అమ్మమ్మ ఇగో హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్. చూసారు కదా పక్కన మేడపై నుండి కింద చూస్తే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అయితే కనిపిస్తూ ఉంది. అక్కడ నుండి అమ్మమ్మ హాయ్ కూడా చెప్పింది. మా మావయ్య ఇక్కడ ఏంటంటే కింద ఇచ్చిన మొక్కలు సరిపోన్నట్లు సెకండ్ ఫ్లోర్లో ఉన్న మొక్కలు కూడా తీసి ఇచ్చాడండి. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు ఉంచు అలా కాదు, విడిగా తీసి ఇచ్చేసి. ఇదిగో మా మావయ్య నాకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇది. ఏది చూస్తున్నారు కదా ఈ బృందావనాన్ని. ఎటు చూసినా పచ్చని పచ్చదనము, మధ్యలో వచ్చేసి ఉయ్యాలైతే ఉందండి. చక్కగా దానిపైన ఒక ఫ్యాను, అక్కడ కూర్చుని టీ తాగడానికి వీలుగా కొన్ని చైర్స్ అయితే సెట్ చేశారు. చాలా చాలా బాగున్నాయి. అలాగే ఈ పాట్స్ అన్నీ కూడా మా మావయ్య డిజైన్ చేశాడంట. అంటే ఇవి క్యాన్స్ ఉంటాయి కదా, వాటర్ క్యాన్స్, దాన్ని చక్కగా కట్ చేసి వాటికి పెయింట్స్ అయితే వేశారు. చాలా బాగున్నాయి. అలాగే ఈ వీడియో మా మావయ్య చూసినా నాకు తిట్లు తప్పవు. ఎందుకంటే నైట్ డ్రెస్లో ఉన్నాను కదా సత్య. అయ్యో ముందు చెప్తే నేను డ్రెస్ అన్నా మార్చుకుందును కదా అనేసి అంటాడేమో అనిపిస్తుంది నాకైతే. ఏముందండి ఆ రోజు సండే కదా, చక్కగా ఎవరికాళ్ళు ఇంట్లోనే రెస్ట్ తీసుకునే టైం అది. ఇంకెలా ఉన్నా పర్లేదు, న్యాచురల్గా ఉంటుందని చెప్పేసి నేను ఇక్కడైతే పోస్ట్ చేసేస్తున్నాను. ఆల్రెడీ నేను కార్లో పెట్టేసుకొచ్చాను. అది ఉందిలే, అది చాలా ఉంది. ఎలిఫెంట్ ఇదమ్మా, నీ చేతిలో ఎలిఫెంట్ అది.
ఫైనల్లీ మా మావయ్య ఇచ్చిన మొక్కలన్నీ తీసుకుని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. జయదీప్ అది లాగేకుండా ఉంటాడని చెప్పేసి ఓ పక్కన జాగ్రత్తగా టేబుల్ కింద అయితే పెడతా ఉన్నామండి. ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత మా అమ్మమ్మ అయితే టీ రెడీ చేస్తుంది మా కోసం. మావయ్య వాళ్ళ ఇంట్లో డ్రింక్స్ తాగాము, అలాగే పకోడీ తిన్నాము, జ్యూస్ తాగాము. అయినా సరే ఫైనల్ టచ్గా ఇంటికి వెళ్లే ముందు ఇక్కడ టీ అయితే తాగుతూ ఉన్నాము. మళ్ళీ మా సమావేశాలు అయితే స్టార్ట్ అయినాయి. మళ్ళీ జయదీప్ ఆడడం అయితే మొదలు పెట్టేశాడు. ఫైనల్లీ మేమైతే అమ్మమ్మ వాళ్ళకి బాయ్ చెప్పేసి అన్నవరం స్టార్ట్ అయ్యాము. సరే తాతయ్య జాగ్రత్త జాగ్రత్త సరే మమ్మ అయితే జాగ్రత్త జాగ్రత్తగా మీకు మిర్రర్లోంచి కనిపించిన ఇల్లేనండి పవన్ కళ్యాణ్ వాళ్ళ హౌస్. అసలు వర్షం అయితే మామూలుగా లేదు. మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు వర్షం అస్సలు లేదండి. కానీ దారిలోకి వచ్చేసరికి చాలా పెద్ద వర్షం వచ్చింది. అసలు మా ప్లానింగ్ ఏంటంటే అమ్మ వాళ్ళని పిఠాపురంలో రైల్వే స్టేషన్లో డ్రాప్ చేసి డైరెక్ట్గా మేము అటు నుండే విజయవాడ వచ్చేద్దామనేసి అనుకున్నాము. ఎందుకంటే ఆ రోజు నైట్ 9:30 ఆ టైంకి గ్రహణం అనేది స్టార్ట్ అవుతూ ఉంది. అందుకనేసి కొంచెం ఎర్లీగా ఇంటికి వచ్చేద్దాం అనేసి మేము ప్లాన్ చేసుకున్నాము. కానీ ఈ వర్షం వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళని ఇంటి డ్రాప్ చేసి వెంటనే మేము విజయవాడ అయితే స్టార్ట్ అయ్యామండి. అమ్మ ఇంకా గ్రహణం టైంలో మళ్ళీ ఫుడ్ అది తినకూడదని చెప్పేసి బాక్స్ అయితే పెట్టిచ్చేసింది. ఇంకా అది దారిలో ఆగి తినేసి విజయవాడ అయితే వచ్చేసాము. అంటే గ్రహణం స్టార్ట్ అయ్యే టైం కల్లా విజయవాడ రీచ్ అయిపోయాము. ఇక్కడ ఏంటంటే మేము విజయవాడ స్టార్ట్ అయ్యే ముందు అమ్మ వాళ్ళు మాకు బాయ్ చెప్తున్న వీడియో అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో చూస్తున్నంతసేపు మీకు మీ అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇల్లు అయితే గుర్తొచ్చిందా? గుర్తొస్తే తప్పకుండా కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.